అత్యంత పాపులర్ ఫ్రాంచైజీ 2025 సీజన్ టైటిల్ విజేత రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్రయానికి సిద్ధమైంది. ఈ అమ్మక ప్రక్రియ ఇప్పుడు తుది దశకు చేరుకుంది. డయాగో గ్రూప్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ డీల్ విలువ సుమారు $2 బిలియన్, అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ప్రస్తుత ఛాంపియన్ హోదా ఉండటంతో ఆర్సీబీని దక్కించుకోవటానికి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఆర్సీబీ కోసం జరుగుతున్న ఈ బిడ్డింగ్ వార్ లో ప్రస్తుతం 2 ప్రధాన పోటీదారులు మిగిలారు. స్వీడన్ కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ, ప్రేమ్ జే ఇన్వెస్ట్ కలిసి ఒక భారీ బిడ్ వేయగా, వారికి గట్టి పోటీ ఇస్తూ మణిపాల్ హాస్పిటల్స్ చైర్మన్ రంజన్ పాయ్ నేతృత్వంలోని యుఎస్ ఈక్విటీ ఫర్మ్ సింగపూర్ కు చెందిన టెమాసెక్ భాగస్వామ్యంతో రంగంలోకి దిగింది. గ్లేజర్ ఫ్యామిలీ, అదార్, పూనావాలా వంటి దిగ్గజాలు రేస్ నుంచి తప్పుకోవటంతో ఇప్పుడు ఈ 2 కన్సార్టియంల మధ్య ప్రధాన పోరు సాగుతోంది. ఒకవైపు ఆర్సీబీ హడావుడి నడుస్తూ ఉండగానే మరో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ అమ్మకంపై కూడా ఆసక్తి నెలకొంది. మొదట మెజారిటీ వాటాను మాత్రమే అమ్మాలని భావించిన రాజస్థాన్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా మొగ్గు చూపుతోంది. ఈ ఫ్రాంచైజీ కోసం $1.1 బిలియన్ నుంచి $1.35 బిలియన్ మధ్య బిడ్లు వచ్చినట్లు సమాచారం. ఈ డీల్ ను రయాన్ గ్రూప్ పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే 3 బైండింగ్ బిడ్లు రావడంతో రాజస్థాన్ విక్రయం కూడా దాదాపు ఖాయమైపోయింది. రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు రేసులో భారత దిగ్గజ సంస్థ ఆదిత్య బిర్లా గ్రూప్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికాకు చెందిన బిజినెస్ మ్యాన్ డేవిడ్ బ్లిట్జర్ తో కలిసి వీరు భారీ ఆఫర్ సమర్పించారు. ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఈ డీల్స్ భారత క్రికెట్ ఆర్థిక వ్యవస్థను మరో మెట్టెక్కించబోతున్నాయి. మార్చి 31 లోపు ఈ 2 ఫ్రాంచైజీల భవితవ్యం తేలిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఐపీఎల్ 2026 సీజన్ నాటికి ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ కొత్త యాజమాన్యాల కింద బరిలోకి దిగబోతున్నాయి. డయాగో గ్రూప్, రయాన్ గ్రూప్ మార్చి 31ని డెడ్ లైన్ గా నిర్ణయించడంతో మరో 10 రోజుల్లో ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక లావాదేవీలు జరగబోతున్నాయి. మరి ఈ కొత్త యజమానులు జట్ల స్వరూపాన్ని ఎలా మారుస్తారో చూడాలి.